రిలాక్స్ రిలాక్స్. లేదు మరి సార్, ఓకే? పర్లేదు. తనకేమైంది? షీఈ్ ఆల్ రైట్ సార్. ఈ సెలన్ పూర్తయ్యాక మీరు ఇంటికి తీసుకువెళ్ళచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్, మీరేనా నన్ను హాస్పిటల్లో చేర్పించింది? నేను చేర్చి ఉండకూడదు అంటున్నావా? అయ్యో సార్, అలాంటిదేం లేదు. ఆ, నేనే చేర్చాలంటున్నావా? సార్, అలాంటిదేం లేదు. ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి? ఆ? సారీ సార్. నేను స్టేషన్లో ఉన్నప్పుడు నీకేదైనా జరుగుంటే నాకు ఇబ్బంది అయ్యి ఉండేది. లేచి కూర్చున్నావుగా, అందువల్ల ఇబ్బంది లేదులే. 5 గంటల సేపుగా స్పృహలో లేనన్నారు సార్. అలా అన్నారా? ఉమ్, స్టేషన్లో 1 గంట, ట్రాఫిక్లో వచ్చినందుకు 1 గంట, హాస్పిటల్లో 5 గంటలు, మొత్తం 7 గంటలు. రిపోర్ట్లో తప్పుగా చెప్పారు. సార్, అయితే మీరు 7 గంటల సేపు పాటు నాతోనే ఉన్నారా సార్? స్టేషన్లో ఎప్పుడూ అటు ఇటు తిరిగే అమ్మాయి. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే ఆఫ్ డ్యూటీలో ఉన్న నేను ఇంట్లో కూర్చొని సినిమా చూస్తూ ఉన్నాను. అందుకే పటపట అడ్మిట్ చేశారు, ట్రిప్స్ ఎక్కించారు, ఏదేదో చెప్పారు. నాకే భయం వేసిందే. అంతెందుకమ్మా, రిపోర్ట్ కూడా చూపించారనుకో. తినకుండా కళ్ళు తిరిగి పడిపోయి స్టేషన్లో అందరినీ భయపెట్టేసావు తెలుసా? నీకెలా అనిపించిందో తెలీదు, నేను మాత్రం వణికిపోయాను. సార్,